గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు కురిసే గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద ఎన్నో అడగాలని వస్తాము అన్నీ ఇస్తామని చూస్తాము తీరా నీ దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద అదివో అల్లదివో హరివాసం అంటూ ఏడు కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముక్కుల అభయానంద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు కురిసే గోవింద రుక్మిణీదేవి విదర్భదేశ ప్రభు భీష్మకుని కుమార్తె. చిన్నప్పటి నుంచే తను శ్రీకృష్ణునికి అర్పించుకుంది. ఈనాడు ఆయనను వరించడానికి కన్నవారి ఆమోదం పొందిన అన్నగారి ఆగ్రహం వల్ల రాకూడని ఆపద వాటిల్ల వస్తోంది. శ్రీకృష్ణ చంద్రులకు ఇది నా వినతి. తమరు ద్వారకకు వెళ్ళి దీనిని స్వయంగా వారికి సమర్పించాలని ప్రార్థిస్తున్నాను. ఘనుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను విని కృష్ణుండిది తప్పుగా తలచెను విచ్చేసెను ఈశ్వరుండను కోలింప తలంచును తలపడు ఆర్య మహాదేవియున్ నన్ను రక్షింప నిరుంగును ఎరుగను నా భాగ్యమెట్లుండును. ఆ ఎలనాగ నీకు తగు అంగనకున్ తగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు. నీవు నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చెదన్. తప్పదు జాప్యమేలా లగ్నం బిల్లి
వివాహముంగదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం వైడి మానసంబు వినెను వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్ని జ్యోతనుండేటి కిందడసి నాయత్నంబు సిద్ధించును విరించి కృతమిభంగిన్ ప్రవర్తించును నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాపురాసివి గదమ్మ హరిన్ పతిసేయుమమ్మ హరిన్ పతిసేయుమమ్మ. వచ్చే సుదర్శనాయుధుడు వాడే. నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ ఈశ్వరీ. కన్యన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నున్ నవాంభోజదళాక్షున్ చారుతరవక్షున్ మేఘసంకాసదేవున్ నగారాతి గజేంద్రహస్తనిభబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు నాతి తలంబ్రాలకై తీసింది. తీసిన ముత్యాలు దోసిటి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి. కెంపులనుకున్నవి కృష్ణయ్యమై ఛాయ సోకగా నీలమ్ములైనాయి. ఎన్ని రంగులు చూసి ఇంటి తెలబోయింది. ఎదుకులుడు చిరునవ్వునవ్వాడు. మంగళం రుక్మిణీ రమణాయ శ్రీమతే మంగళం. మంగళం రుక్మిణీ రమణాయ శ్రీమతే మంగళం. రమణీయ మూర్తయే శ్రీమంగళ
ద్వారకలోనే సత్రాజిత్తు అనే ప్రముఖుడున్నాడు. ఆయన సూర్యభగవానుని ఆరాధించి ఆయన వద్ద నుండి శమంతకము అనే మణిని సంపాదించాడు. ఆ దివ్యమణి ప్రతినిత్యం ఉదయం 8 బారువుల బంగారాన్ని ప్రసాదిస్తుంది. అది ఉన్న సీమలో అంతా సుభిక్షంగా ఉంటుంది. ఆ మణిని దర్శించడానికి ప్రతినిత్యం ద్వారకావాసులెందరో వచ్చిపోతుండేవారు. సత్రాజిత్తునకు అందాల భామ సత్యభామ అని ఒక కుమార్తె. చూడు చూడు, ఎవరొస్తున్నారో చూడు. నెమలి పింఛం పెట్టుకుంటాడు, మురళి వాయిస్తాడు. ఆ గోపాలకృష్ణుడే. ఆయన రాజుగారి మనవడు కదా, మనింటికెందుకొస్తాడు? మన కోసం. మణి కోసమా? అవునవును, చాలా మంది వస్తున్నారు కదా. మణి కోసం కాదే, మన కోసం. ఈయన తోటలో తుమ్మిదలాంటి వాడట, దొంగ, ధూర్తుడు. నాకేం భయమా? ఈ సత్యభామతో చెలగాటవేమిటో చూపిస్తా, రాణి. సత్యభామ సరసపు నగవు, సత్యభామ సరసపు నగవు, నిత్యము హరిమదినే నిలవాయే, సత్యభామ సరసపు నగవు. అటు కాదు, ఇటు ఇటు. ఇటు ఇటు. ఇది పరువు కాదు. ఏది? పరుల తోటల్లోకి దూరడం. నేను దూరలేదు, వచ్చాను. వచ్చినా అమ్మాయిలను దొంగతనంగా చూడటం బాగాలేదు. శమంతకమణి దర్శనానికి మీ తండ్రి గారికి వర్తమానం చేశాను, పిలిచారు. నేనెవరో తెలుసన్నమాట. అన్నమాటేగా. అయినా అబద్ధాన్ని భలే కమ్ముకున్నావులే. అందరూ ఆ వంక చెప్పే వస్తున్నారు, కానీ నన్ను చూసేందుకే అని తెలిసిపోతోంది. సర్లేండి, మా తండ్రి గారు ఆ మణిమందిరంలో ఉన్నారు. ఇటు రండి. అబ్బా, అదే అదే వద్దన్నది. ప్రతినిత్యం మీ గోశాలలో గోవు మహాలక్ష్మి పాలు ఇస్తున్నట్టే ఈ దివ్యమణి ప్రతినిత్యం 8 బారువుల బంగారాన్ని వర్షిస్తుంది. అవిగో కాసుల రాసులు ఉదయం ఇంతకు ముందే కురిసినవి. కనకవర్షమే కాదు, ఇది ఉన్న సీమలో గ్రహపీడలు సర్వబాధలు ఉండవట. అంతా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయటగా. అవును, ఈ సౌభాగ్యం, ఈ సంపద అంతా నాది, నా స్వంతం. ఇటువంటి సంపద ఒక వ్యక్తి వద్ద కాక ఒక రాజుగారి అధీనంలో ఉంటే దాని సత్ఫలితాలు దేశ ప్రజలందరికీ అందుతాయిగా. అందరూ సుఖ సంతోషాలను పంచుకుంటారు కదా. అనగా ఈ మణిని రాజుగారికి సమర్పించుకోమంటావా? అలా అని అర్థిస్తున్నావా, ఆజ్ఞాపిస్తున్నావా? అర్థించడానికి నేను యాచకుడిని కాను, ఆజ్ఞాపించడానికి ప్రభువునూ కాను. నీ శ్రేయోభిలాషిగా హెచ్చరిక చెప్తున్నాను, అంతే. కృష్ణ, నీ భాష, నీ మాటలు మంచిగా వినిపించే దుష్ట ప్రసంగాలు. నేను సూర్యభగవానుని అర్చించి
గడించుకున్న మణి ఇది నాది, నా కోసం, నా కుమార్తె కోసం. ఇది స్వార్జితం. దీనిని ఇంకొకరు దక్కించుకునే అధికారం ఎవ్వరికీ లేదు. మణి దర్శనం నెపంతో వచ్చిన నీ దుష్ట సంకల్పం నెరవేరదు. జాగ్రత్త. సోదరా ప్రసేన, ఈ దేవమణిపై చోరుల దృష్టి పడింది. దీనినిక పూజా మందిరంలో ఉంచడం మంచిది కాదు. పూజ చేసినప్పుడు తప్ప ఎల్లప్పుడూ మన కంఠసీమనే ఉండాలి. ఆ సత్రాజిత్తు భయపడ్డట్టే మరునాడు ఆ మణి కనిపించలేదు. అది కృష్ణుడే దొంగిలించాడని నిండు సభలో నిందవేశాడు. అసలు జరిగిందేమిటంటే, సత్రాజిత్తు సోదరుడు అది మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు. అదేదో మాంసం ముద్ద అనుకుని ఒక సింహం అతణ్ణి చంపింది. ఒక ఎలుగొడ్డు ఆ సింహాన్ని చంపి ఆ మణి కాస్తా తీసుకువెళ్ళి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. కృష్ణుడు తన మీద పడ్డ నీలాపనింద తొలగించుకోవడానికి అడివంతా వెతికాడు. ఒక ఎలుగుబంటి అడుగుజాడల ఆధారంగా ఓ గుహ చేరాడు. ఆ పల్లూకం రామభక్తుడు, జాంబవంతుడు. అతడు త్రేతాయుగంలో రామదండులోని భల్లూక వీరుడు. హే రామచంద్ర ప్రభు, ఇంతకాలం అడవిలో పూసిన పూలు పళ్ళు నివేదిస్తున్నాను. ఈనాడు కొత్త పండు దొరికిందయ్యా. తండ్రి, యుగం తిరిగింది. ద్వాపరం కూడా ముగిసి కలి ప్రవేశించబోతున్నది. ఒక్కమారు దర్శనం ప్రసాదించు స్వామి. రామా. అపచారం స్వామి. వలదా తండ్రి, తగదా ప్రభు. కందకం కందకం, రండి ఆడుకుందాం. అమ్మా జాంబవతి, ఆడుకో, కాని ఆభరణంగా ధరించకు. నా రాముడే వద్దన్నది. జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ సీతారాం. జై రామ్ జై జై రామ్, శ్రీరామ్. జనక, దొంగ దొంగ కాదు, దొర దొర. ఎవరు నువ్వు? బంతి లాక్కున్నావు. నేనా? లాక్కోలేదే, ఎగురుతున్న బంతిని అందుకున్నాను. చమత్కారివే, గడుసువాడివే. ఏది ఇలాతే? ఇదిగో అబ్బాయి, నాతో చెలగాటాలాడకు. ఈ పాటికే నాకు కోపం రావాలి. ఎందుకనో రాలేదు. నిన్ను చూస్తూ ఉంటే ముద్దుగా ఉంది, ముచ్చటగా ఉంది. నల్లగా ఉన్నా చక్కగా ఉన్నావు మా రామయ్యలా. రామయ్య? ఆయనెవరు? ఏమన్నావు? రామయ్యెవరో తెలీదా? నీవేం మనిషివి? నా బంతి నాకిచ్చి బయటికి పో. నీది కానిదాన్ని నీకెలా ఇస్తాను? నన్ను తప్పించుకుని వెళ్ళలేవు. బాలక, యుద్ధానికి సిద్ధమా? సై